తెలంగాణలోని అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా రెండో విడత విడుదల గురించి ప్రభుత్వం నుండి ఒక కీలక సమాచారం అందింది. సాగు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నివేదిక అందడమే తరువాయి, నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, తాజా అప్డేట్స్ ఈ కథనంలో తెలుసుకుందాం. రైతు భరోసా రెండో విడత విడుదల, ఆ నివేదిక వస్తేనే ఖాతాల్లో నగదు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే, ఈసారి సహాయం అందించే ముందు సాగు విస్తీర్ణంపై ఖచ్చితమైన సమాచారం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే అర్హులైన రైతులకు రైతు భరోసా రెండో విడత విడుదల చేయనున్నారు. మొదట ఫిబ్రవరి 6వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పుడు మండలాల వారీగా సమగ్ర నివేదికలు కావాలని ప్రభుత్వం కోరడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గతంలో సాగు చేయని భూములకు కూడా పెట్టుబడి సాయం అందిందనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని నివారించి, కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రూ. 6,000 అందేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశం. ఈ నివేదిక అందిన వెంటనే అర్హుల జాబితా ఖరారు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. ప్రభుత్వ నివేదికలో మీ పేరు ఉండాలంటే, మీ భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి. సాధారణంగా ఈ క్రింది వివరాలు అవసరమవుతాయి. పట్టాదార్ పాస్ పుస్తకం, డిజిటలైజ్డ్ కాపీ. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఎన్పీసీఐ మ్యాపింగ్ తప్పనిసరి. సాగు వివరాలు, ఏ పంట వేశారో అధికారులకు సమాచారం ఉండాలి. రైతు భరోసా వల్ల కలిగే ప్రయోజనాలు. పెట్టుబడి కష్టాల నుండి విముక్తి, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సకాలంలో నగదు అందుతుంది. వడ్డీ వ్యాపారుల భారం తప్పుతుంది. బయట అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నుండి ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. పారదర్శకత, శాటిలైట్ సర్వే వల్ల కేవలం నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా రెండో విడత విడుదల అవుతుంది. రైతు భరోసా రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? జయశంకర్ వర్సిటీ ఇచ్చే శాటిలైట్ సర్వే నివేదిక ఫిబ్రవరి 6 తర్వాత ప్రభుత్వానికి అందుతుంది. ఆ వెంటనే నిధుల విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. సర్వేలో నా భూమి వివరాలు లేకపోతే ఏం చేయాలి? మీరు సాగు చేస్తున్న పంట వివరాలను స్థానిక వ్యవసాయ అధికారి, ఏఈఓ దృష్టికి తీసుకెళ్లి, రికార్డులలో నమోదు చేయించుకోవాలి. 3. శాటిలైట్ సర్వే అంటే ఏమిటి? అంతరిక్ష సాంకేతికత ద్వారా భూమిపై ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతోంది అనే అంశాలను ఖచ్చితంగా లెక్కించే విధానమే శాటిలైట్ సర్వే. తెలంగాణ రైతాంగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా రెండో విడత విడుదల ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మండలాల వారీ నివేదికలు రాగానే, అనర్హులను తొలగించి పారదర్శకంగా నగదు పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి, రైతులు మరికొద్ది